మహాజనులారా, ఈ పోటీలలో బంగారుకు ప్రథమ బహుమతి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ మదన్ గారి జడ్జిమెంట్ను కూడా నేను ఎంతో అభినందిస్తున్నాను. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఇప్పుడు మీరు కొడుతున్న ఈ చప్పట్లే కళాకారుని మొలగ చెట్టు ఎక్కిస్తాయి, ఆ తర్వాత అధపాతాళానికి తోసేస్తాయి. మరి అదేమి శాపం గాని కళాకారులకి ఈ చప్పట్ల శబ్దం కోసమే అతను పరిశ్రమిస్తాడు, ఆ శబ్దంలోనే అతను విశ్రాంతి తీసుకుంటాడు. మరి కళలు అనేటటువంటివి పుట్టుకతో రావాలి గాని అవి బజార్లో కొనుక్కుంటే దొరకవు. దొంగతనం చేసో లాటరీ కట్టో అత్తవారు సొమ్ము కలిపేసుకునో ఒక మనిషి గొప్ప ధనవంతుడు కావచ్చును గాని కళాకారుడు మాత్రం కాలేడు. ఇక అసలు విషయానికి వస్తాను. మరి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్థాయిలో ఇంత ఉన్నతమైన సంగీత పోటీలు నిర్వహించినటువంటి ఈ సంస్థకు గాని ఈ కళాకారులకు గాని చప్పట్లతో మాత్రం కడుపు నిండదు. అంచేత మనం ఏం చేయాలి? ఉదారంగా అలాంటి సంస్థలకి కళాకారులకి విరాళాలు ఇవ్వాలి అని నేను చెప్పడమే కాదు, ఈ సంస్థకి కళాకారులకి ఓ 1000 నోట పదాలు నేను చందా ప్రకటిస్తున్నాను. నాదొక 500 వేసుకోండి. సంతోషం. నాది 1000 రూపాయలు. 500. 200. 100 రూపాయలు. 5000. 6000. ఇంకా ఇంకా ఉత్సాహంగా మీరు చాలా మంది ఇవ్వాలనుకుంటున్నారు. అయినా సమయానికి మీ దగ్గర డబ్బులు లేవు. అయినా మీరే విచారించకండి. రేపు మీ ఇళ్ల దగ్గరికి వచ్చి మా సెక్రటరీ స్వయంగా మీరిచ్చే విరాళాలన్నీ స్వీకరిస్తాడని హృదయపూర్వకంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బంగారు, నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. గుండెలోని బాధను గొంతులోకి తెచ్చుకుని పాడితే ఆ బాధకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కానీ నాకు కాదు బాబు గారు. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటది? మనం విన్నట్టుగా మీ అక్క జీవితంలో ఏ కళంకం లేదు. ఆమె చాలా ఉత్తమరాలు. బాబు గారు. అవును బంగారు, మీ అక్కన గురించి విన్నదంతా అబద్ధం. అంతేకాదు, మళ్ళీ నా చెల్లెలు కాదు, స్వయానా మా నాన్నగారి చెల్లెలు కూతురు, అంటే నాకు మరదలు. నిజంగానా బాబు గారు? అవును బంగారు, అదంతా ఓ పెద్ద కథ. మీ అబ్బాయి గారి ఇంట్లో లేరా? పట్నంలో ఏవో సంగీత పోటీలకి జడ్జిగా వెళ్ళాడు. మా చిన్నబాబుకి సంగీతం అన్నా సాహిత్యం అన్నా చాలా అభిమానం. వెరీ గుడ్. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి. అలాగా? చూడు బాబు, మళ్ళీ ఒక విధంగా నాకు మేనగోళ్ళ లాంటిది. చాలా తెలివైన పిల్ల, చురుకైన పిల్ల. చూస్తే మీకే తెలుస్తుంది. రామయ్య, మళ్ళీ పిల్ల వడ్డిస్తుంది. సీతమ్మకి ఏదో ప్రమాదంగా ఉందని పీడకాలు వచ్చిందండి బాబు, పరిగెత్తుకుంటా వెళ్ళింది. మీ గొప్పింటి వారి రహస్యాన్ని మా పేదింటి వారి చిన్న కడుపులో దాచుకుంటే మా కుటుంబం ఎలా చిన్నాభిన్నమైపోయిందో చూశారా బాబు గారు? ఒక్క అబద్ధం మూలంగా తల్లిలా పెంచిన అక్కను కొలటగా భావించి ఆమెకు దూరమై నేను బాధపడుతూ ఆమెను బాధ పెట్టాను. మా అక్క ఎలా ఉంది బాబు గారు? నిజం చెప్పాలంటే నువ్వు వచ్చిన నాటికంటే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టకపోయినా నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను. కానీ ఆ కళ్ళు ఇప్పుడు మూతలు పడిపోతున్నాయి. నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేర్చగలిగాను, కానీ నా తమ్ముడిని మాత్రం దూరం చేసుకున్నాను. నేను పోయేలోగా వాడు వస్తాడో రాడు. అంత మాటనకమ్మా, తప్పకుండా వస్తాడు. నేను పోయిన తర్వాత వాడు వచ్చినా బంగారు ఆలన పాలన చూడ్డానికి ఎవరున్నారు? నువ్వా దివాణం మనిషి అయిపోయావు. నేనా దేవుడి దగ్గరికి పోతున్నాను. అమ్మా, నేను పుట్టింది ఎవరికైనా, పెంచింది నువ్వు, మమకారం పంచింది నువ్వు. బావకు జీవితాంతం తోడుగా ఉంటానమ్మా. ఆ జమీందారే కాదు, దేవుడే వచ్చట చెప్పినా నేను బావని విడిచిపెట్టి ఉండలేనమ్మా. నా మాట ఉండమ్మా, డాక్టర్ని పిలుచుకొని వస్తాను. ఉండమ్మా, ఎప్పుడే వస్తాను. డాక్టర్ గారు, నా అమ్మని కాపాడండి, నాకేదో భయంగా ఉంది.
30,000 వసూలైందే. 30,000? కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఆంధ్రదేశంలో కళా పోషకులు లేరు అన్నాం, దేవాలయంలో బూతుమాట అన్నంత తప్పయ్యా. కాకపోతే చప్పట్లో కొట్టడానికైనా చందాలు ఇవ్వడానికైనా మన వాళ్ళకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. అలాంటప్పుడు ఏ నా బోటుగాడో లేచి ఇది నా చందా అంటే మిగతా వాళ్ళు ఫాలో అయిపోతారు. వెరీ గుడ్. నీ వాటా 10,000 తీసుకో. 10,000? ఇది చాలా అన్యాయం. విగ్రహాల వ్యాపారంలోనూ చందాల వ్యవహారంలోనూ నాకు అన్యాయం జరుగుతుంది. అదేనయ్యా నీ దగ్గర వచ్చింది. డబ్బు దగ్గరకు వచ్చేసరికి నీటిలో వేసి నూనెలా పైకి తేలిపోతావు. నేనే నీటిలో వేసి నూనెలాగా తేలిపోవటం లేదు, పాలలో వేసిన పంచదారలాగా కరిగిపోదాం అనుకుంటున్నాను. కానీ పాలు తాగడం నీ వంతును, గ్లాస్ కడగడం నా వంతును అవుతుంది. ఇక మీద ఇలా జరగడం వీల్లేదు. నువ్వు హీట్ ఎక్కిపోకయ్యా, కొంచెం కూల్గా ఉండు. హీట్ ఎక్కిపోకుండా కూల్గా ఉన్నంతసేపు నన్ను కూలివాడి కింద వాడుకున్నావు. ఇలాగే మన వ్యాపారం జరగదు. ఏ ఎదురిస్తున్నావా? మా వంశం సంగతి నీకు తెలియదనుకుంటాను. మా ముత్తాత ఏనుగులాగా బతికాడు, మా తాత సింహంలాగా బతికాడు, మా తండ్రి కుక్క చిచి పుల్లాగా బతికాడు. నేననే పాయింట్ కూడా అదేనయ్యా. మీ ఫ్యామిలీ మొత్తంలో ఒక్కడు కూడా మనిషిలా బతకలేదు, అందరూ జంతువులాగే బతికారు. జంతువులను చూసి నేను భయపడతాను, నువ్వు ఎంత మాత్రం అనుకోకు. నా పేరు నీకు తెలుసు కదా, జనమంచి రామస్వామి. అయ్యా జనమంచి రామస్వామి, ఇంతకాలం నన్ను ఒక ఆయుధం కింద వాడుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? సరే, నేను లేకుండా నీ వ్యాపారం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సరే చూసుకుందాం. నిన్ను మించిన మాయగాడు మరొకడు వస్తాడు. నా వ్యాపారం ఎలా సాగదో నేను చూస్తాను. సరే, నేను చూస్తానుగా. సరే చూసుకుందాం బాబా. వెళ్ళక నీ ఇంట్లో ఉంటానా ఏంటి? ఏమండి, ఎప్పుడు లేని కోదండి ఏమిటి మీ మీదలా కేకలేస్తూ వెళ్ళాడు? ఆ కోదండం నేను పెంచుకున్న ఊర కుక్క. ఎంగిలి మెతుకులేసి పెంచవలసిన కుక్క కక్క మొక్క తినిపించేసరికి నా మీదే కలబడుతోంది. ఏమైనా సరే, మీరు అలాంటి జంతువులతో స్నేహం చేయడం నాకు ఇష్టం లేదండి. నువ్వేం భయపడక అన్నపూర్ణ. వాళ్ళు జంతువులైతే నేను రింగ్ మాస్టర్ని. ఏ జంతువుని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి పూజ చేసుకో. నాకంటూ ఈ ప్రపంచంలో ఉందనుకున్న ఒక్క మనిషి మట్టిలో మట్టి కలిసిపోయింది బాబుగారు. నీకో ముఖ్యమైన బాధ్యత అప్పగించి మరిగిపోయింది బంగారు. ఒంటరి వాడిని అయిపోయానన్న బాధ తప్ప నాకు మరో బాధ్యత ఉంది. మళ్ళీ నీ పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీది కాదా బాబుగారు? అవును బంగారు. మళ్ళీ మా ఇంటి మేనగోడలైనా మళ్ళీని పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు అందలేని చందమామని చూపించి ఎందుకు ఆశలు పెంచుతారు బాబుగారు? చాలా బాగా చెప్పా బంగారు. మళ్ళెవరో ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలో కూడా నీకు అర్థమైంది అనుకుంటాను. మల్లికి బంగారుకి పెళ్లి చేయటం అది ఎంత మాత్రం జరగని పనిని పదే పదే నాతో చెప్పించు. బంగారు, మీ కుటుంబం మీద నేను ఏమాత్రం అభిమానం చూపినా అది మీ అక్క నాకు చేసిన సహాయం. మళ్ళీ మీ ఇంట్లో పెరిగిన మా ఇంటి ఆడపడచ్చు. మళ్ళీ మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళటం మంచిది. నాన్నగారు, ఇది చాలా దారుణం. కారణం లేకుండా దారుణం చేసే మనిషిని కాదు నేను. ఇంకే విషయంలో నువ్వు కలగ చేసుకో. బంగారు, ఇదిగో ఈ డబ్బు తీసుకుని నువ్వేదైనా వ్యాపారం చేసుకో. నాకు డబ్బుతో పని లేదు బాబుగారు, వస్తాను. రండి బాబు, రండి, కూర్చోండి. రాణి, వాణి, కామిని, యామిని, ఇలా వస్తారండి. రాణి, వాణి, కామిని, యామిని అందరూ కొత్త వాళ్ళే బాబు. అబ్బే, మేము వచ్చింది అందుకు కాదండి. ఈ అబ్బాయికి కొత్తలా ఉందే. నిజంగా మేము వచ్చింది అందుకు కాదండి. మీకు అసుఖాలు తెలుసుకుని వాటి గురించి మా పత్రికలో ఘాటుగా రాద్దామని వచ్చాం. ఓహో, చూడండి, మా టైం ఎందుకు పాడు చేస్తారు? సరే సరే, ఏమిటండి మీరు అడగదలుచుకుంది? ఏం లేదు, మీ ఇబ్బందులు ఏమిటో కాస్త చెబుతారా? ముందు ఎఫ్ఎస్ పేరాలు పోవాలి. ముందు ఎఫ్ఎస్ బేరాలు పోవాలి. తర్వాత మగాళ్ళందరికీ 30 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లే చేయకూడదండి. ఏం చేత? అందుచేత మన దేశంలో జనాభా తగ్గుతుంది, మా కంపెనీలకి బేరాలు కూడా ఎక్కువ అవుతాయి. జనాభా సమస్యని పరిష్కారం చేయడానికి మీరు చూపించిన మార్గం బ్రహ్మాండంగా ఉంది. మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తే చేసుకుంటారా? ఏ, నువ్వు చేసుకుంటావా? నేనంటే నేను కాదనుకోండి. మాతో ఉన్నప్పుడు 190 మంది మగాళ్ళు నువ్వు జయమాలిలాగున్నావు, నేను నిన్ను ఉంచుకుంటాను, వస్తావా అని అడుగుతారు. అవసరం తీరాక జయమాలి లేదు, జ్యోతిలక్ష్మి లేదు. అది ఫ్యామిలీ మనుషులు ఉండే రూమ్, దాని సంగతి ఎందుకు కానీ
మీరు అడిగేదంటే అడగండి. మళ్ళీ గొంతులండి. మళ్ళీ మళ్ళీ బాబా, నిన్ను వెతుక్కుంటే ఈ ఊరొస్తే ఈ దుర్మార్గుడు మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ బాబు గారు, మళ్ళీ మా ఊరు నుంచి నా కోసం వెతుక్కుంటూ వస్తే ఆ అంజిగాడు మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి బంధించి బలాత్కరించబోయాడు. ఎంత పని చేశాడు? ముందు ఇక్కడికి పోదాం పదండి. రా మళ్ళీ. మల్లికి చదువు తక్కువైనా సంస్కారం వినయం ఉన్న మనిషి అమ్మ. చదువు తక్కువ అవడం పెద్ద పాయింట్ ఏం కాదు గాని మన స్టేటస్ కి తగిందా కాదా? మళ్ళీ ఒకప్పుడు పేద పిల్ల డాడీ, ఆ, కానీ ఇప్పుడు ఆస్తిపాస్తులు కూడా సంక్రమించాయి. ఓ ఎలా వచ్చాయి? ఇదిగో కూచిపూడి అప్పారావు చెప్పినట్టు పలానా మనిషి ఎందుకు గొప్పవాడయ్యాడని గాని పలానా నాయకుడు ఎలక్షన్ లో ఎలా గెలిచాడని గాని మనం ఆలోచించకూడదు. అబ్బాయి, మన అదృష్టం కొద్దీ అమ్మాయికి కూడా ఆస్తి కలిసి వచ్చింది. సరే, పెళ్లి చూపులు ఇళ్ల చూపులు ఇవన్నీ నువ్వే జరిపించేశావు గనక ఓసారి మేము కూడా అమ్మాయిని చూసి ఆ ప్రధానం జరిపించేస్తాం. అందుకే మీకు చూపిద్దామని ఈ ఫోటో తీసుకొచ్చాను. ఆ? ఏమండి, ఇది మీకు న్యాయం కాదండి. స్వర్గంలో తిప్పుతానని నమ్మించి దివాణం నుంచి తీసుకొచ్చి నన్ను తల్లిని చేసి ఇప్పుడు కాలదన్ని వెళ్ళిపోవటం మీకు న్యాయం కాదండి, ధర్మం కాదు. రమా, కూచిపూడి అప్పారావు చెప్పినట్టు పెంచుకున్నది తల్లి కాదు, ఉంచుకున్నది పెళ్ళాము కాదు. కట్టుకున్న పెళ్ళాంలా కాళ్ళు పట్టుకు వేలాడతాను. వదులు. నేను మీకు ఉంచుకున్న పెళ్ళాన్న, ఈ తాళి మీరు కట్టలేదు. అది తాళి అనిపించుకోదురమ్మా, నలుగురు ఎగతాళి చేయకుండా కట్టిన తాడు. దానికి నువ్వెంతగానో సంతోషించావు, సంతానాన్ని కూడా కనబోతున్నావు. సరదాకు చేసుకున్న పనులకి సంజాయిషి అడగకూడదు. సరదా? మిమ్మల్ని దైవంగా భావించి దైవ మందిరం లాంటి ఆ ఇల్లుని వదిలిపెట్టొచ్చాను. తాళి కట్టిన మీ నీడలోని ఈ తనువు తెల్లారిపోవాలని కలలుగన్నాను. కానీ ఇప్పుడు మీరు నాతో సరదా తీర్చుకున్నానంటున్నారా? మరి నేను మనస్ఫూర్తిగా ప్రేమించానన్నాను, నువ్వు లేనిదే జీవించలేనన్నారు. నీకంటే ముందే నాకు పెళ్ళం ఉంది. ఇద్దరు పెళ్ళాలు ఉండడం గవర్నమెంట్ ఒప్పుకోదు. పైగా నా భార్య అసలు ఒప్పుకోదు. నేను వస్తాను. ఆగండి. నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ సంగతి ఏమిటి? ఇలా అడ్డదారిలో పుట్టే బిడ్డలను సగంలోనే తుంచేయడానికి ఈ ఊళ్ళో చాలా ఆసుపత్రులు ఉన్నాయి. మీరు మనుషులా రాక్షసులా? నేను ప్రేమిస్తే ప్రేమికుణ్ణి, పెడిసి కొడితే మాత్రం రాక్షసుని. మీకన్నా రాక్షసులే మేలు. మనుషుల్ని చేల్చుకు తిన్న రాక్షసులు కూడా వాళ్ళ సంతానాన్ని చంపుకోరండి. కానీ నా కడుపులో రూపుదిద్దుకుంటున్న బిడ్డని చంపేయమని సలహా ఇస్తున్న మీరు రాక్షసులు కన్నా ఈ అమ్మాయి ఎవరు కూతురన్నావు? నాగలాపురం నారాయణ బాబు గారి చెల్లెలు కూతురు డాడీ. తల్లి బ్రతికే ఉందా? లేదు, మల్లిని ప్రసవించి చనిపోయింది. ఆమెను మోసం చేసిన భర్త. నేను అడిగేది తల్లి గురించి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నాన్నగారు, మొదట మీరు ఒప్పుకున్నారు కదండి, మళ్ళీ ఇంతలోనే ఎందుకు వద్దంటున్నారు? అవును నాన్న, నా ఇష్టం వచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చని మీరు ఇంతకు ముందే కదా ఒప్పుకున్నారు. మొదట సాంప్రదాయమైన కుటుంబం అనుకున్నాను, ఇప్పుడు కాదని తెలిసింది, వద్దంటున్నా. అంటే ఆమె తల్లి చేసిన తప్పుకి కూతుర్ని శిక్షిస్తారా? నేను కూడా మళ్ళీని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. అలాగే నారాయణ బాబు గారికి మాట కూడా ఇచ్చాను. నాతో మాట అంటే మాటే. నేను అంతే. ఒకసారి నేను కాదని చెప్పాక నువ్వు ఆ అమ్మాయిని కన్నెత్తు కూడా చూడడానికి వీల్లేదు. అది జరగని పని నాన్న. నా మాటకు తిరుగులేదు. రై, ఈ ప్రపంచంలో నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నేను కాదను, కానీ ఈ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకో. నా మాట విని. మీ మాట వింటే నేను అక్కడ మాట తప్పిన వాడిని అవుతాను నాన్న. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మళ్ళీ తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇది నా తిరుగులేని నిర్ణయం. ఆపవలసింది వాణ్ణి కాదు, ఈ పెళ్లి. బాబు గారు పిలిపించారంట? అవును. నువ్వు వెంటనే నాగలాపురం వెళ్ళి ఈ అమ్మాయిని వెంటనే ఇక్కడ తీసుకురావాలి. ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి ఇక్కడే ఉందండి. ఇక్కడే ఉందా? ఎక్కడ? బాబు గారు, ఈ అమ్మాయిని తీసుకురావడం 2 నిమిషాల్లో తీసుకొస్తాను, కానీ తమకి ఈ అమ్మాయితో పని ఏంటండి?
తగిన సంబంధం చూసి త్వరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నానయ్యా. బాబు గారు, ఎన్నాళ్ళ నుంచో తమ దగ్గర కుక్కలా పడి ఉంటున్నాను. ఈ పిల్లనిచ్చి నాకు గాని పెళ్లి చేశారంటే జన్మ జన్మలకే రుణపడి ఉంటాను. బాబు గారు, ఎంతో ధైర్యం రా నీకు! మళ్ళీ ఆ మాట నా ముందన్నావంటే నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. బాబు గారు, నేనే ఎదురు తిరిగితే మీకేమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? నువ్వెదురు తిరిగినా, కోదండంగాడు ఎదురు తిరిగినా మర్రి చెట్టుకు 2 ఆకులు రాలిపోయి అనుకుంటాను. పో బయటికి, గెట్ అవుట్.